మా అక్క ఇప్పుడే నాకు మైక్ తెచ్చిపెట్టింది. ఉమ్. ఇందాక వీడియో తీస్తుందంటే నిలువుగా తీసిందంట. మరి అంతే కదా నాకు ఏది మంచిదో తెలీదు, నిలువ అడ్డమో మొత్తానికి. ఇప్పుడు అడ్డంగా తీయమన్నాను. వర్షం పడి విశాఖపట్నం పడట్లేదు. ఉమ్, వర్షం పడి పడట్లేదు. వర్షం పడి పడట్లేనట్టుందంటే ఇప్పుడు ఇలా ఉందా, ఉమ్. రేపు ఉదయం బాగా ఎండ కాసేస్తుంది. ఉమ్. సాధారణంగా చెప్పాలంటే విశాఖపట్నం ఉమ్. వాతావరణం మనం చెప్పలేము. ఎప్పుడు ఎలా మారుతుందో తెలీదు. ఇక్కడ వర్షాకాలం ఎండాకాలము పెద్దగా ఉండదు. నాకు తెలిసి ఎక్కువ చల్లగుంటుంది ఉమ్. విశాఖపట్నం. మేము ఉన్నాం చిన్నప్పటి నుంచి ఇక్కడే పుట్టి పెరిగాం, మేము ఇక్కడ వాళ్ళమే కాబట్టి. ఇక్కడ ఇక్కడ ఎక్కువ నవంబర్లో వర్షాలు పడతాయి. వర్షాలు చాలా రివర్స్గా ఉంటాయి ఇక్కడ. ఒకసారి పడిపోతే మళ్ళీ ఇంకొక ఏరియాలో ఇంకొండవు. ఇప్పుడు మిగతా ఊర్లో జూన్కి స్టార్ట్ అయిపోతాయి, ఇక్కడ జూన్లో కూడా కొంచెం ఎండ ఉంటుంది. జూలైకి వర్షాలు స్టార్ట్ అవుతాయి. మిగతా ఊర్లో ఈ నవంబర్కి డిసెంబర్కి ముగిసిపోతాయి. కానీ ఇక్కడ మాత్రం అలా జనవరి సంక్రాంతి వరకు పడుతూనే ఉంటాయి. వడగళ్ళు మాత్రం ఎప్పుడు పడలే మనకు తెలుసా. విశాఖపట్నంలో మరి వడగళ్ళు పడవు. ఎప్పుడు చూడలే, ఎప్పుడో చూసుకుంటాను. వడగళ్ళు అంటే ఐస్ ముక్కలతో పడతాయి అవే కదా. ఎప్పుడు చూస్తాను, ఒకసారి కూడా పడవు. సముద్రం పక్కన ఉన్న మనకి చాలా పెద్ద ఊరు కానీ ఫ్యాక్టరీస్, కంపెనీస్ అన్నీ ఎక్కువ. పోర్టు, ఎయిర్పోర్టు ఎంత ఉంటుందో అంత అడవి కూడా ఉంటుంది. ఉంటుందా? కొండలంటే అడవి కదా. కాకపోతే ఇక్కడ పాములు ఉంటాయి. విశాఖపట్నం పాములు. విశాఖపట్నం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిదంట. మరి అతను సర్పరూపం కదా. అంటే చోళాలు ఉన్నప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎక్కువ చేసేవారు శివుడితో పాటు. సుబ్రహ్మణ్యపురం అనేది కూడా ఉంటుందంటారు రహస్యంగా. కాబట్టి ఇక్కడ పాములు ఎక్కువ ఉంటాయి. ఏవి ఉన్నా ఉండపని పాములు మాత్రం కనబడతాయి. ఎక్కడుంటాయో తెలీదు, ఆ టైంకి వస్తాయి మళ్ళీ ఉండవు. ఇంకెక్కువ పుట్లు ఉండేవి. ఎన్నో రకాలు ఉంటాయి పాములు. అసలైతే మేము అన్నీ చూపిస్తాం మీకు. ఒక 2 years 1 yearకి అయితే బ్యాక్ గోల్డ్ పాములు వచ్చాయి మన చుట్టూను. వెనక నాకు పాము వచ్చిందా, అదంతా అది ఎట్టిపోయింది. ఇంత పాము చాలా పెద్దది. నేను హైట్ ఎక్కువ కాబట్టి నేనే ఎంత అన్నానంటే ఎంత చూడండి. ఎల్లో మీద కొంచెం గోల్డ్ షైనింగ్ ఉన్నది ఒకటి, బ్లాక్ ఒకటి, ఆరెంజ్ది ఒకటి. అవునట్టు ఒక జాతి పాము చూసామంటే అది ఇంకొకటే వస్తుంది. అంటే ఎక్కడైనా పచ్చ పాము అంటే పచ్చదే. ఇక్కడ అలా కాదు. మేము చూసిన మటుకు బ్లాక్ మాంబాని చూసాం. అది ఆఫ్రికాలోనే ఉంటుందంట. ఎలాగొచ్చిందో తెలియదు కానీ కొందరు అంటున్నారు బ్లాక్ మాంబా లాంటి నాగపాము ఉంటుంది, అదేమో కట్లపాము. కట్లపాముకి గోల్డ్ కానీ ఉంటుంది. చాలా ఎక్కువైతే రక్త పింజరాలు ఉంటాయి కాలవల్లో. రక్త పింజరాలు మీకు ఎలా పడితే అలాగ వెళ్ళామనుకో పాములు ఖచ్చితంగా ఉంటాయి. మా చిన్నప్పుడు కంచరపాలెంలో ఉండేవారు. అది కొంచెం సిటీగా కానీ అయినా పాములు కనబడతాయి కాలవల్లో. కంచరపాలెం తేళ్ళకి ఫేమస్ మనసా. తేళ్ళ మా అక్క కొంచెం నా మీద 3 ఏళ్ళ దగ్గర పెద్దది, దానికి గుర్తున్నాయి. బాగా అక్కడ తేళ్ళు మీద తేళ్ళు వస్తాయి. తేళ్ళు బాగానా అక్కడ తేళ్ళు చాలా ఎక్కువ. మనకి బోళ్ళు వచ్చేవి ఏటో తెలియదు. సిటీయే కానీ అంటే ఎంత నీట్గా ఉన్నా ఖచ్చితంగా తేలు ఎక్కేది ఇంటికి. తేళ్ళు అయితే కొండ తేలే చూసినట్టు గుర్తు. అది లైట్ ఎల్లో టైప్లో ఉండి సన్నంగా ఉన్నది. అదేం పేరు తెలియదు కానీ అది చాలా స్పీడ్గా వెళ్ళిపోయింది. పట్టలే పేరు. పట్టేమో. పట్టులో లావుగా నల్లగా ఉంటుంది. అంటే చాలా మటుకు తేళ్ళు, పాములు అంటే విషజీవులు పుడతాయి విశాఖపట్నంలోని. విశాఖపట్నం అంటేనే విషజీవులేమో.
ఒక్కొక్కసారి అయితే ఇక్కడ చేపలు పట్టేటప్పుడు సముద్రం పాములు కూడా పడతాయి. సముద్రం పాములు అంటే చిన్నముండవు, అవి పాములే. బాగా ఎక్కువ. విశాఖపట్నంలో వింత ఏంటంటే అన్ని ఊర్లకి వర్షాలు ఆగిపోతే ఇక్కడ వర్షాలు మాత్రం ఇంకా పడతాయి. తర్వాత ఏంటో కానీ ఎంత వర్షం పడినా మాయమైపోతుంది. శీలానగర్ అలాంటి చోట మాత్రం కొంచెం లేట్గా ఉంటాయి కానీ బాగానే పోతాయి. ఇక్కడ సముద్రం అంటే అక్కయ్య కిందకు ఉంటుంది. చెన్నై బీచ్ అది సమానంగా ఉంటుంది, ఇది డౌన్ ఉంటుంది. అంటే ఇక్కడ సముద్రం కిందకుంటే కొండల పైకి ఉన్నాయి. అంటే సముద్రము ఎంత ముందుకు వచ్చినా సరే కొండలు కాసేస్తాయి ఎత్తుకి. విశాఖపట్నం కొండలే ఆపుతున్నాయి ఆ గాలులు, పెద్ద పెద్ద హుదూత్ లాంటివి చాలా మటుకు విశాఖపట్నం రాలేవు. హుదూత్ ఏమో ఏంటంటారు కైలాసగిరిలో మాయమైంది అంటారు సౌండ్. మేము స్వయంగా ఇక్కడున్నాం కాబట్టి ఏ న్యూస్తో పని లేకుండా మీకు చెప్తున్నాము. హుదూత్ అనేది చాలా చాలా చాలా, అది అసలు ప్రపంచ వింతల్లో కలపాలి. ఎందుకంటే ఒక తుఫాను 1 గంట 3 గంటలు మ్యాక్సిమం 6 గంటలు, ఇది 24 hours కొడుతూనే ఉంది గాలి. అలా అసలు ఇల్లు ఎలా కాసో తెలియట్లేదు, అలా తిరుగుతూనే ఉన్నాయి గాలులు. తర్వాత ఎన్ని తుఫాన్లు వచ్చినా పావు గంట గంట 24 hours పైగా. ఈ ఉదయం 3ంటికి వచ్చింది గాలి, మధ్యాహ్నం 11:05కి లాగింది. టైప్స్ వచ్చాయి మనసా. టైప్స్ ఫస్ట్ మార్నింగ్ సాటర్డే ఏటైంది 2:30 నుంచి స్టార్ట్ అయింది గాలి. నార్మల్గా ఉన్నది కదా అనుకుంటే నెక్స్ట్ అలా 3 o'clock మారింది, తర్వాత 7 o'clock మారింది, మళ్ళీ 12:30కి మారింది మార్నింగ్కి. ఆఫ్టర్నూన్ 12:30 నుంచి ఇంకా కంటిన్యూ తలుపులు అయి పడిపోయి భయం వేసి పడుకుని పోయమంటే అప్పటికి మేము ఇక్కడ లేము, ఇంకొక దగ్గర ఉన్నాం. గడ్లన్నీ పొంగిపోయి పెద్ద పెద్ద రాడ్లు ఉంటాయి కదా స్తంభాలు, అవన్నీ విచిత్రం ఏంటంటే సన్నంగుని స్తంభాలన్నీ నిలబడిపోయి, లావుగునివన్నీ పడిపోయి. ఎన్ని చెట్లు తెలుసా, కాలేజ్ గ్రౌండ్ ఉంటాయి కదా. కాలేజీ గ్రౌండ్ అంటే ఎక్కడ కాలేజీలు అక్కడ, అంటే ఏ గవర్నమెంట్ కాలేజీలు ఉన్నా అక్కడ తీసుకెళ్లి చెట్లు వేస్తారు. బీచ్ రోడ్ దగ్గర కూర్చోడానికి ఉన్న గట్టంతా పోయింది. మొత్తం ఎన్నో చెట్లని తీసి అక్కడ వేసుకుని ఎన్ని చెట్లు చాలా. నాకు తెలిసి విశాఖపట్నం కాబట్టి కాసింది. ఉక్కు ఉంటుంది కదా, నగరం ఇనుము ఉంటుంది విశాఖపట్నం భూమిలోని. ఇక్కడ ఇల్లులు కూడా అంత లోతు పునాది వేయక్కర్లేదంటారు, కానీ హుదూత్ అనేది విశాఖపట్నం కాబట్టి కాస్త నష్టం తగ్గిందంటారు. చాలామంది నష్టపోయారు, కాకపోతే ప్రాణాలు ఎక్కువ పోలేదు. హుదూత్ ఏంటంటే ప్రాణహాని తక్కువగా చేసిందంట. హుదూత్ వల్ల ప్రాణహాని రాలేదు, ఆస్తి నష్టం వచ్చింది అంతే. అంటే ఆస్తి కూడా బలమైన పోయే బలహీనమైన ఉండిపోయాయి. పైగా అక్కడ ఏంటంటే అనుకోకుండా అందరూ పక్కాగా ఇల్లు కట్టడం వల్ల బిల్డింగ్స్ అవి పడిపోలేదు. మనం ట్రాక్ల పక్కన ఉండేవారమా అప్పుడు, ట్రైన్లు ఊగే కదేటి, ట్రైన్లు ఏంటంటారు కంపార్ట్మెంట్లు. మా నాన్న అమ్మ కూర్చుని కిటికీలో బట్టి చూస్తే అక్కడ ట్రైన్లు కనబడేవి, పెట్లిలాగే. ఫస్ట్ ఏమైంది, ఇంతే కదా పెద్ద తుఫాన్ అయినా సరే ఏం లేదనుకొని కూర్చుంటే, ఈ తాటి చెట్లు మనం కలుపు మొక్కలు పీకినట్టు మేము చూస్తుండగానే ఇలాగ ఎక్కడ పోయో తెలియదు. మా అక్క ఫ్రెండ్ జామ చెట్టు అయితే ఎక్కడికో పోయిందంట. జామ చెట్టు ఏంటో అప్పుడు చూసామా, మనకి ఇంటి వెనకన పెద్ద పెద్ద తాటి చెట్లు, తంగేడు చెట్లు అన్నీ అలా ఎగిరి వెళ్ళిపోయేవి, కిటికీలు పోయాయి. మా ఇంటి వెనకాల కొబ్బరి చెట్టు అమ్మవారు మేము పైడితలమ్మని నమ్ముతాము, పక్కనే కొబ్బరి చెట్టు తిరిగి 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 అది ఇంటి మీద పడకుండా అటు అలా పడిపోయింది.
గాజులాగా తిరిగింది రింగ్ రౌండ్ 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 గాన. అంటే ఈ గాజు ఇలా ఫ్యాన్ తిరిగినట్టు తిరిగి ఇటు పడితే ఇంకా అయిపోయింది, ఇంట్లోకి వచ్చేస్తుంది. 3 అంతస్తులు పోతాయి. అటు పడ్డది. 3 అంతస్తుల అపార్ట్మెంట్ రెంట్కున్నాం అప్పుడు. ఒక నిమిషం. ఈ భూప్రపంచంలో విశాఖపట్నం చరిత్ర ఒకటి సృష్టించింది ఏంటంటే, పెద్ద పెద్ద సిటీస్లో అంత 250 కిలోమీటర్ స్పీడ్తో గాలి రాదు. వచ్చిన ఇప్పుడు అమెరికాలో అట్లా పెద్ద పెద్ద గాలులు వస్తే అంటారు, కానీ 1 గంట లేదా 6 గంటలు ఇవి వచ్చి మేము పెంచుకుంటున్నాము. పిచ్చుకలు ఈవినింగ్ ఇక్కడ గూడు కట్టుకున్నాయి, 6 వచ్చేస్తాయి. అయితే ఎంత అమెరికాలో పెద్ద పెద్ద 300 కిలోమీటర్స్ టోర్నాడోలు వచ్చినా ఒక 6 అవర్స్ లోపే అక్కడ సుడిగాల్లో ఉంటాయి గాళ్ళు. ఈ హుదూత్ అని 24 అవర్స్ స్టార్టింగే 110 అంట స్పీడు. ఎక్కడైనా స్టార్టింగ్ 30 నుంచి స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్ 110 నుంచి 250 దాటి తర్వాత ఎంత కాగిందో లెక్కలేనంత స్పీడ్ అయ్యిందంట. ఇంకొక గంట కొడితే బిల్డింగ్లను పడిపోతాయి. అలాంటిది ఆగిందన్నారు. సింహాద్రపన్న, కనక మహాలక్ష్మి, పైడితల్లి వీళ్ళందరూ దయవల్ల అందరూ బతికారు. తెల్లవారు సూర్యుని చూశారు. సింపుల్గా పోయాయి. ఇంకా అందులో కూడా కాలేజీలే. బాగా చెప్పావు. హుద్దూత్ అయిన 10 రోజులకే కాలేజ్ నడక. కాలేజు ఓపెన్ చేసేస్తారు, అంతలో కూడా వెళ్ళిపోవాలి. బస్సులు ఉన్నా లేదా అనవసరం, ఆటోలు ఉన్నా లేదా అనవసరం, అసలు లైట్లే లేవు. చాలా బాగుండేది. నైట్ 9 o'clockకి లైట్. ఒక రకంగా చెప్పాలంటే హుదూత్ వచ్చి వెళ్ళాక విశాఖపట్నంలో ఉన్న వాళ్ళు 10,000 సంవత్సరాల వెనక్కి ఎలా ఉంటుందో అనుభవించారు. గ్యాస్ లేదు, కరెంట్ లేదు, ఫ్రెండ్స్ లేవు, ఫోన్స్ లేవు, పాలు పెరుగు ఎవరి బతుకు వాళ్ళదే. నీళ్ళు లేవు, మోటార్లు ఎక్కువైపోయాయి కదా, పొలాలు లేవు, నీళ్ళు. కనీసం ఆటో కూడా ఉండదు, ఇంకా డీజిల్ లేదు కదా అక్కడ సప్లై. ఒక్క పాలు ప్యాకెట్ వెతుక్కోవడానికి చాలా కష్టపడతా. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆ గవర్నమెంట్. అప్పుడు ఫ్రీగా పాలు ఈ అక్కడక్కడ వాళ్ళకో మాకంటే ఒక పాలు ప్యాకెట్ అందింది. ఒరిస్సా నుంచి ఫ్రీగా తెచ్చిచ్చారు. అప్పుడు మా అక్కకి నాకు అనిపించింది ఏదో జరిగిపోయింది, ఇంకా కొట్టుపోతాం కూడా, లేకపోతే ఎందుకు ఇలా పాలు నీళ్ళు ఇస్తారు. ఏమక్కయ్యా, ఉల్లిపాయలు 1 కేజీ నెలంతటికి. ఎన్ని ఇచ్చినా సరే వండడానికి గ్యాస్ లేదు కదా. పాలు ఇచ్చినా పచ్చి పాలే తాగాము, మరగవండని గ్యాస్ లేదు, కరెంట్ లేదు స్టవ్కి. ఏంటా టైం గ్యాస్ అయిపోయింది. ఇంకా ఏంటంటే ఫస్ట్ సమస్య ఆక్సిజన్ వచ్చేసింది. అంటే విశాఖపట్నం చరిత్రలో ఎదుర్కొన్న పెద్ద తుఫాను. ప్రాణ నష్టం లేక మీకు తెలియట్లేదు, కానీ గాలిపోయింది. అవునట్టు చెట్లన్నీ పోయాయి. చెట్లు పోతే గాలిపోయింది, ఆక్సిజన్ పోయింది. ఇప్పుడున్న కాకులన్నీ కనబడడానికి 3 నెలలు పట్టింది. పాపము చెట్ల మీద ఇవన్నీ ఏమయ్యాయో ఆ రోజు తెలియదు. మనుషులంటే ఇంట్లో ఉన్నారు, కానీ ఇవి ఎక్కడ ఉన్నాయో. గుండు గీసినట్టు అయిపోయింది ఈ కొండలన్నీ. ఈ కొండ అప్పుడు పోయిన చెట్లు ఇప్పుడు అంత పచ్చదనం ఇప్పుడు వచ్చి రాలేదు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే ఎరువులు వేసారంట, పైనుంచి వేయించారన్నారు. ఫాస్ట్గా ఎదిగే చెట్లు అంటే ఆల్రెడీ 1 నెలలో 2 3 అయిపోయిన చెట్ల మీద ఏవో పౌడర్లు జల్లిస్తే చిగుర్లు వచ్చాయి. అప్పుడు హెలికాప్టర్లో చూసాము ఏవో ఉండలు విసురుతున్నారని. ఇక్కడ నదులు కూడా ఉంటాయి, శారదా నది, సీలేరు ఉంటుంది. చాలా రఫ్ అయింది అనమాట. కొండలు ఘాటీలు అంటారు కదా, అలాగలాగుండవు. తర్వాత పైడితల్లిది 100 years దగ్గర ఉంటుంది ఆ చెట్టు అంతా. హుద్దూత్ టైంలో పడిపోయింది. ఈ కంచరపాలెంలో మా చిన్నప్పుడు మా అమ్మగారికి వచ్చారు అమ్మారు ఆ గుడి దగ్గర. ఫోటో లేదు మన దగ్గర. అది 100 ఏళ్ళ క్రితం కన్నా పాత చెట్టుకి తను వెలిసారంట. హుదూత్ ఒక్కటే వచ్చి అలా చెట్టు ఎగరగొట్టింది. ఆశ్చర్యం. చెట్టు అలా అంటే చాలా మంది అమ్మాయిలు శతకం పట్లు కూడా లాగగలిగినంత పవర్ఫుల్.
సింహాచలం గుర్రం తాలూకు కాళ్ళు అన్నీ దెబ్బతినేసాయి. అసలు కొట్టలేని ఏరియా లేదు. విజయనగరం అన్ని చెప్పాలంటే విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, ఒకప్పుడు విశాఖపట్నమే స్వాతంత్ర రాకముందు విడిపోయాయి, కానీ తుఫాన్కి తెలియదు కదా. విశాఖపట్నం గురించి చాలా ఉంది. ఇంకా మా సంగతికి వస్తే ఇప్పుడు మా అక్క చేగోడలు తెచ్చిచ్చింది ఇందాక. ఏదో సరదాగా ఇచ్చింది అనుకుని తింటుంటే వీడియో తీస్తుందంట. కారం ఉంటేనే తింటా, తీపిస్తే బాగుని సార్ తీపి తిన్నప్పుడు వీడియో తీస్తుందని మొఖం బాగుంటాయి. నాకు కట్టుబాటు బట్టి ముఖం చూపించను. ఎప్పుడో ఇప్పుడు పైపని తీసాను అంటుంది, కానీ కుక్కటి ఇలా వస్తుంది. అంతే, వర్షం పడింది కదా, ఏడుస్తుంది. కుక్క ఏడుస్తుంది వర్షం పడినాక. పాపం ఇలా కుక్కలు ఏడిస్తే ఒకసారి సునామీ వచ్చింది 2004లో. వాటికి తెలుస్తాయి అంటారులేండి. అంటే సముద్రంలో ఏదైనా అలజడి వస్తే చుట్టుపక్కల అరుస్తాయి అంటారు జంతువులు. ఈ వీడియో అసలు దేనికి తీస్తున్నాము? ముఖ్యంగా ఫ్రెండ్షిప్ ఉండాలి. మనం ఛానల్ నడిపామా, డబ్బులు సంపాదించామని కాదు. చూసిన వాళ్ళకి టైంపాస్ ఉండాలి. ఏదైనా తెలుసుకున్నాము ఈ రోజుకి. ఊసలాడుకుంటారు కదా, ఆ ఊసలాడుతూనే మనం 4 లోకాలు తెలుసుకున్నట్టు ఉండాలి. ఎవరో చనిపోయినట్టున్నారు, కానీ 5కి తీసుకెళ్ళరు. 5కి తీసుకెళ్ళరు. శ్మశానానికి 5 గంటలు తీసుకెళ్ళకూడదు. తీసుకెళ్ళరంటే ఇంకా తీసుకెళ్తారు కొంతమంది. రూల్ ప్రకారం 5:30 కల్లా సమాధి చేయాలి. ఇక్కడ రూల్స్ ఏం పాటించరు. అత్యవసరమైతే చిన్నపిల్లలు ఎవరైనా చనిపోయారు అనుకో, లేదు నాకు తెలిసి ఖచ్చితంగా పాటించాలంట. 5 గంటలకి పెట్టకూడదు అంటారు. ఎవరైనా అంతే. ఇలా పిండం అని అంటారు. అది పెట్టడానికి వెళ్తున్నారేమో, భోగము. అయితే మా అక్కయ్య చెంగోడి తెచ్చింది. ఓ పేచి పెట్టేస్తుంది. నార్మల్ వీడియోస్ కూడా చేయాలి. నాకు నాలెడ్జ్ పిచ్చి ఎక్కువ. నాలెడ్జ్ చెప్తానంటే అలాగలాగ ఇంట్లో అమ్మ నాన్న తిట్టారు. మా అమ్మ టీ పిచ్చిది, బాగా టీ చేసుకుంటుంది. టీ తాగమని మా అమ్మ పంపింది ఫస్ట్. నన్ను కింద వీడియోలు చేసి వచ్చాను. వాళ్ళిద్దరూ మనిషిని తీసుకెళ్ళిపోతున్నారు నువ్వు అన్నట్టు. ఏటో మరి చనిపోయిన వాళ్ళు దేవుడితో సమానం. ఎందుకంటే 5 దాటితే తీసుకెళ్ళరు. మరి అలాగే ఎమర్జెన్సీ అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. సడన్గా చనిపోయారు అనుకో, ఏం చేస్తారు? చుట్టాలు రారు అనిపిస్తే తీసుకెళ్ళిపోతారు తెలియక. అయితే మా అమ్మ టీ తాగమని నన్ను పంపించింది. తర్వాత మా అక్క చేయకూడదు తెచ్చింది. నాకు తెలియకుండా వీడియో తీస్తున్నారు. నేను కొంచెం డౌట్ వచ్చి అడిగాను, లేదన్నది. ఆఖరికి అలా పేచి పెట్టాను వీడియోలు చేయను ఇంకంటే చెప్పింది. ఇప్పుడు మా అమ్మ మా అక్క పేచి పెట్టింది వీడియో చేయాలంటే ఒక ప్రోగ్రామ్ లాగా ఉంటుందని ఇలా స్టార్ట్ చేసాము. అలా కొంచెం కొంచెం మా గురించి మేము చెప్తాం. మేము చెప్తున్నవన్నీ ఫాలో అవ్వండి, మాతో ఫ్రెండ్షిప్ చేయండి. సబ్స్క్రైబ్ ప్లీజ్. జై గణేష్, జై పైడి.